क्या हुआ जी? कॉलेज से डरे क्या? हम काले हुए तो क्या हुआ दिल वाले हैं, हम काले हुए तो क्या हुआ दिल वाले हैं, हम तेरे 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 चाहने वाले हैं, हम काले हुए तो क्या हुआ दिल वाले हैं। गुड मॉर्निंग माय लोगों। तो आज के हमारे न्यू वीडियो में आप लोगों का स्वागत है। आज मैं जाने वाला हूँ हमारे गांव को। लगभग 6 बजे मेरी ट्रेन है और अभी रेलवे स्टेशन को जाना है मुझे। तो फिलहाल अभी टाइम हो रहा है 4:38। तो चलो चलते हैं, अभी रेलवे स्टेशन को जाएंगे। రామ్ రామ్ మనోడిని లేపుదాం ఇప్పుడు, వాడు కూడా వస్తుండు పోతిగాడు. నన్ను उठ जा टाइम की। और सुबह सुबह मतलब बना घूम घूम तीन काम है। नडु ఊరి పోతుండవురా, లేవు లేవురా ఊరి. వీడు కోమాలో ఉన్నాడు నడూరి. ప్రస్తుతం అయితే నేను బ్రష్ చేస్తున్నా. మీకు చెప్పలేదు కదా, వీడియో తెలియదు. మేము ఇంకో రూమ్ తీసుకున్నాం కొత్తది ఇక్కడ కుక్కట్పల్లిలో. అంటే వర్కింగ్ దొరికింది ఒకటి శాలరీ బేస్లో. మనకు ఫార్మసీలో మెడిసిన్ సప్లై చేసే జాబ్ దొరికింది. సో దానికోసం రూమ్ కూడా ఇక్కడే చూసుకున్నాం పక్కనే. రెంట్ వచ్చేసి 6,000 మంత్లీ. రూమ్ చూపిస్తాను మీకు. ఇది గేటు, బయట మన బండి ఉంది. ఇది కోతిగాని బండి, అది మన రాణి ఎన్నుకుంది ఈడ. ఇది వచ్చేసి హాల్. ఇది వచ్చేసి కిచెన్. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, అదొక్కటే ఇక్కడ ఉన్న ప్రాబ్లం. 2 డేస్కి ఒకసారి నీళ్ళు వస్తాయి ఈడ. ఇది వచ్చేసి హాల్. మా బ్రదర్ వీడు యాదవ్ పడుకోండు. అయిపోయింది, మన పని అయిపోయింది. పిల్లగంట పడకండ్రా అంటే ఏదో వస్తుంది ఇంకే, ఇలా అయిపోతారు చూడు. వచ్చేసి బాత్రూమ్. నీళ్ళు తీద్దాం మనం, చూపిస్తాం మీకు వాటర్ ప్రాబ్లం ఎలా ఉంటుంది ఇక్కడ. ఇది వాటర్ ట్యాంక్ కింద ఉంటుంది. 2 డేస్కి ఒకసారి నీళ్ళు వస్తాయి. నిన్న రాలే, మొన్న వచ్చింది, ఈరోజు వస్తుంది. 5 రూపీస్ కాయిన్ పడ్డది ఆడ. లేవు నీళ్ళు ప్రస్తుతానికి, మొత్తం అడుగుకున్నాయి. 2 డేస్కి ఒకసారి వస్తాయి. అది కూడా దీంట్లో మేము నింపి పెడితే పై వాళ్ళు కూడా తీసుకుంటారు దీంట్లో నుంచి. మాకు సరిపోట్లా. నీళ్ళు తీద్దాం, దీంట్లో ఎంత వస్తుందా రాదా తెలీదు. నీళ్ళు అయితే మనకి ఇన్నే దొరికాయి, రావట్లేదు దాంట్లో. ఇప్పుడు ఏం చేస్తాం, దీంట్లోనే సర్దుకోవాలి. ఇప్పుడు వస్తాయి యాక్చువల్లీ ఒక 5:40కి ఏమో వస్తుంది నీళ్ళు. మొత్తం ఆ ట్యాంక్ నింపుకోవాలి మనం. మా దగ్గర ఉన్న బకెట్లు, లోపల ఉన్నది ఉంటుంది కదా వాటర్ క్యాన్స్, అవన్నీ నింపుకొని పెట్టుకోవాలి మేము. 2 డేస్ తర్వాత వస్తుంది మళ్ళా.
నేను ఇప్పుడైతే ఇక్కడ స్నానం చేయను, ఇంటికి వెళ్ళి స్నానం చేస్తా. మొహం కడుక్కుంటా ఇప్పుడు. ఆయిల్ కొంచెం ఎక్కువైనట్టుంది, అలా అనిపిస్తుంది కదా. నాకు అలానే పెట్టుకోవడం అలవాటు. కొంచెం ఎక్కువ ఉంటేనే తడిగా అనిపించాలి, మొత్తం హెడ్ మొత్తం తడిగా ఉంటే బాగా అనిపిస్తుంది. రెడీ हो गए मैं, कैसे दिख रहे? సో ఇక్కడ ఒక పింపుల్ అయిందనమాట. ఇది చాలా నొప్పేస్తుంది. ఇది నాకు ఫీవర్ కూడా ఉంది కొంచెం. సో దానివల్ల ఫేస్ కొంచెం మాడిపోయినట్టు అనిపిస్తుంది, కానీ బల్బులో వెలిగిపోతుంది మన ఫేస్ వాల్యూ అలాంటిది మరి. కానీ కొంచెం ఫీవరు, జలుబు, బాడీ పెయిన్స్ ఉన్నాయి. అయినా యాక్టివ్గా వీడియో తీస్తున్నా, అది ఓపిక. బాగా నొప్పి వేస్తుంది. దీన్ని గోకి పలగొడితే ఇంకా ఎక్కువ అవుతుంది, అందుకే అట్లానే వదిలేసా దాన్ని ముట్టుకోకుండా. కళ్ళు కూడా కొంచెం రెడ్గా అయ్యాయి. ఫీవర్ కొడుతుంది లోపల. రాణి చాలా రోజులైంది నడిపి. అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళ బైకిలే, మన కాళ్ళే వెహికల్ ఇస్తారనమాట. అది ఎలక్ట్రిక్ది. చాలా రోజులైంది నడిపి, సైడ్లోనే పడ్డది. వెళ్తున్నాం ఇక. మనకు 6కి ట్రైన్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 5:34 అవుతుంది. ఇప్పుడు వచ్చేసి టైం మనకు. వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ అయిపోద్ది. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ దగ్గర బండి పెట్టేసి ఆడికెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. అండ్ ఇంకో ఫ్రెండ్ వాడు కూడా వస్తుండు మాతో. क्या हुआ जी, काले से डरे क्या? हम काले हुए तो क्या हुआ, दिल वाले हैं. हम काले हुए तो क्या हुआ, दिल वाले हैं. हम तेरे 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 चाहने वाले हैं. हम काले हुए तो क्या हुआ, दिल वाले हैं. ये हैदराबाद है. सुबह हो या रात, एक ही रहती है ट्रैफिक की बात. इसलिए हैदराबाद बोलते भी यहाँ, क्या बोलते सिकंदराबाद. देख रहे सीधा सुबह सुबह गर्मा गर्म चाय पियो, गर्म हो जाओ. ప్రతి ఒక్క వీడియోలో 4 తీస్తున్నట్ట ఇడు. మనం లింగంపల్లి రైల్వే స్టేషన్కి వచ్చేసాం. బ్యాక్ సైడ్ ఉన్నాం. ఇక్కడ చాయ్ తాగుతున్నాం. సర్ది పొద్దునే మళ్ళీ చల్లేస్తున్నట్టు అనిపిస్తుంది జ్వరంలో. మనోడు వస్తున్నాడంట, ఇంకోడు. ఆడొస్తే వెళ్తాం ఇక. లోపలికి అయితే వచ్చేసాం మనం. ఇప్పుడు టికెట్ తీసుకున్నాడు మనోడు, వెళ్ళాలి ఇక. మా తాత కలిసిండు మాకు. తాండ్రంట మా ఊరే. ఇట్లా దింపుకుంటూ రాలేదు. అరే తాత వచ్చాను కరెక్ట్. అది తిప్పురా రే, తిప్పురా ఓరి, తిప్పురా. తిప్పట్లేదు చూడు, తిప్పట్లేదు ఆడు. తీసుకుంటా చూడు. మాడుతున్నాం దానికి ఏం చేస్తానలే. దాన్ని కూడా భూములు పట్టదు ఇవ్వండి. భయపడలేని చేసుకున్నాం కాబట్టి అప్పు చేస్తే భయపడాలి, పెట్టాలి. లేకుంటే తప్పు చేసి తాట తీయాలి. అంటున్నారా పెద్దవాళ్ళకి తారసింగ్ ఉన్నారు చూడు. అట్లా మనతో పాటు వచ్చేది వీడు ఒక్కడు. వీడితో పాటు వచ్చింది వీళ్ళందరూ గుంపు జాతర. వీడేమో మావాడు చింటూ బాయ్, మోడల్ బోల్తే.
మబ్బుగా అనిపిస్తున్నాడు పొద్దుగాల. ట్రైన్ వస్తుంది ఇప్పుడు. ట్రైన్కి లిఫ్ట్ అడుగుతుండేడు. హాఫ్ అన్ అవర్ లేట్ అయింది ట్రైన్. 6:30 1 or 2కి ఉంది, 7 అయింది. ట్రైన్లు ఎక్కేసాము ఇప్పుడు. మన వాళ్ళు ముందు ఉన్నారు కొంతమంది. కోతిగాడు కూడా ముందుకు వెళ్ళిండు. మనం కూడా వెళ్ళిపోతాం. ఉన్నారు వాళ్ళు. మనోడికి రేపు ఎగ్జామ్ ఉందంట, కానీ ఏదో మాట విని వచ్చేసిండాడు ఎగ్జామ్ వదిలేసి. నేను మాస్క్ తీసుకోవాల్సింది, జలుబు ఎక్కువైంది. చాలా మంది ఫోకస్ మన మీదే ఉంది ట్రైన్లో. తాండూరు స్టేషన్ అయితే దిగేసినాం. మన వాళ్ళు వస్తున్నారు బైక్. అది ఎప్పుడు తాండూరుకి వచ్చేసాం మనము. మా వాళ్ళు ఏదో పనులు చేస్తారు కొంచెం కొద్దిగాళ్ళు. మా బ్రదర్కి కాల్ చేసా, వస్తున్నారంట. బయటికి వెళ్తాం. ట్రైన్లో అయితే పరిస్థితి ఘోరం అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇదే మా తాండూరు స్టేషన్. ఇదే మా తాండూరు బస్ స్టాండ్. మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఫస్ట్ ఎలాగో ఉండే, ఇప్పుడేమో మొత్తం న్యూ కన్స్ట్రక్షన్. మొత్తం కొత్త, చాలా పాత ఉండేదే కొత్తగా న్యూ కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఊరికి వచ్చేసినాం. ఇక నా పరిస్థితి అయితే ఘోరంగా అయిపోయింది. ఇది కోతి వాళ్ళ ఇల్లు, మా బ్రదర్ ఈయన. హాయ్. చాలా రోడ్ ఇప్పుడు వెళ్తాం, మేము కూడా ఇంటికి వెళ్తాం. ఇది ప్రజెంట్ ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. పరిస్థితి ఘోరం అయిపోయింది నా అమ్మ జీవితం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ లైక్ చేసుకోండి. కృష్ణ ఆడియోస్ అండ్ వీడియోస్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.